అటవీ శాఖ అధికారులు తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ తమకు సంబంధం లేని కేసులు పెట్టి తీవ్రంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆదివారం మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం తాళ్లపేట అటవీ రేంజ్ కార్యాలయ ప్రాంగణంలో బైఠాయించి తమ నిరసన తెలిపారు. అటవీ నరకవేతతో ఎలాంటి సంబంధం లేని ఆదివాసీ నాయకులను చర్చల పేరుతో పిలిపించి చెట్లను నరికినట్లు తప్పుడు కేసులు పెట్టి నోటీసులు ఇస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ అధికారులు అనాలోచితంగా వ్యవహరిస్తూ చనిపోయిన వారి మీద కూడా కేసులు నమోదు చేసి తమ మూర్ఖత్వాన్ని చూపుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా అటవీ అధికారులు స్పందించి అక్రమ కేసులను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. जय नागपुर जय नागपुर जय रामजी गुंड जय रामजी गुंड जय बिरसा मुंडा जय बिरसा मुंडा जय ఇటువంటి అఫెన్స్ కు మా మీద కేసు పెట్టుండ్రి అట. చేయని వాళ్ళ మీద ఎందుకు పెడుతున్నారు? చేయని వాళ్ళ మీద పెట్టి మా దగ్గరికి వచ్చి మాట్లాడమంటే ఇది ఎంతవరకు కరెక్ట్? జంగల్ కొట్టించినట్టు కొట్టినట్టు నా మీద ఆధారాలు ఉన్నాయా? జంగల్ కొట్టినట్టు నా మీద ఆధారం ఉందా? సార్ ఇప్పుడు నేను జంగల్ కొట్టిన ఆధారం ఉందా చూడండి. కొట్టేయాలి మనిషికి 3 ఉన్నాయి అన్నారు, మీరే అన్నారు, నానే ఉన్నారు. మీరు ఎన్ని కేసులు ఉన్నాయని అడిగింది మిమ్మల్ని. ఈరోజు దండేపల్లి మండలం దమ్మన్నపేట ఇసులో నేను ఒక జిల్లా గౌరవాధ్యక్షునిగా మా కులాలు ఆదివాసీ నాయకపడితేగా ఎవరైతే ఉన్నారో రమ్మని పిలుపునిచ్చినాక అక్కడికి పోతే రావయ్య చాదంబాబు అని ఒక ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసరు పిలిపించుకొని మరి ఒక్కటి కాదు 2 కాదు 8 కేసులు నోటీసులు పెట్టి కొంత పోయి ఇంటికి అతికేసుడు ఇదంతా కారణంగా. ఏదైనా ఉంటే మా ఆదివాసుల మీద ఇంత పగ తలుచుకున్నావు కాబట్టి నువ్వు సుగా మాదే పురుపుతోటి నువ్వు కేసులు పెట్టు. అట్టిగా పిస కేసులు రాయకుండా మా ఆదివాసులు ఎంబటి పడకు. నువ్వు ఆదివాసులు నీకు తగిన బుద్ధిసుగా చెప్తారు. ఈ సంవత్సరం నెల లోపల బుద్ధి చెప్పాను నిన్ను ఇంటికి పంపిస్తామని మేము ఈ ఆదివాసీ నాయకపోడు దగ్గర నుంచి ఈ చెబుతూ మంచిర్యాల జిల్లా గౌరవ అధ్యక్షునిగా మా కులానికి అందరికీ ఏ రోజైనా ధీటుగా ఉంటుందని చెబుతూ జై ఆదివాసీ. ఇందు మూలంగా ఇప్పుడు అటవీ శాఖ అధికారులకు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ మేము విన్నవించుకునేది ఒకటే. దమ్మన్నపేట కొత్త మామిడిపల్లి జీపీ దమ్మన్నపేట గూడెంలో ఉన్నటువంటి ఆదివాసీ నాయకపూడి తెగవారు మరి లింగపూర్ బీట్లో ఉన్నటువంటి ఫారెస్ట్ భూమిలో గత కొంతకాలంగా పోడు వ్యవసాయం చేసుకునేటువంటి క్రమంలో మా మీద అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. అక్రమంగా అంటే ఏ రకంగా అంటే కేసులు పేర్లు లేకుండా కూడా మేము ఆ పేర్లను ఆ పేరు కాకుండా కూడా ఆ పేరు మేము ఒప్పుకోవాలి. చనిపోయిన వాళ్ళ కేసులు కూడా ఆ పేరు కాకుండా అలియాస్ అని ఇంకొక పేరు పెట్టి ఒప్పుకోవాలి. తర్వాత ఆ ఫీల్డ్ మీదకి ఎవరైతే రాకుండా కూడా ఆ పొరక కొట్టడానికి కానీ కట్టె కొట్టడానికి కానీ అక్కడ ఇత్తనం పంట చేసుకోవడానికి కానీ రాకున్న వారి మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. మరి మాకు ఎవరైతే బలహీనమైనటువంటి వర్గాల ఉన్నటువంటి ఆదివాసుల నాయకపూడి తెగలు ఉన్నటువంటి మేము మరి మాకు మా సంఘాల్లో పనిచేస్తున్నటువంటి నాయకులను పిలుచుకొని మాకు మరి మా తరపున మాట్లాడాలని చెప్పేసి మేము కోరుకుంటే వచ్చిన వారిని మాకు మద్దతుగా మాకు బలం మాకు అనుకూలంగా మాట్లాడిన వారి మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. అలాగే ఈరోజు మరి నిన్నటి రోజున శాదం బాబు గారు మరి రాజుగూడ కుంటాలగూడ కట్టకు చెందినటువంటి మా ఆదివాసీ నాయకుడి మీద మరి 8 నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ 8 నోటీసులు ఎందుకు ఇచ్చారని అడిగితే సమాధానం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి సెక్షన్ ఆఫీసర్ కానీ ఇంకా మిగతా పై ఆఫీసర్లు కానీ మరి ఈ ఎవరైతే ఇప్పుడు శాదం బాబు ఉన్నాడో శాదం బాబు వారిని సెక్షన్ ఆఫీసర్ గారు ఇక్కడ ఉన్నటువంటి ఆ నాయకపోళ్ళని మోటివేట్ చేయడానికి మీరు రావాలని చెప్పేసి పిలిచి మరీ మా మీద లోపలికి వచ్చిన వాడిని కేసు పెట్టడం జరిగింది. నా పేరు అర్జున్, నాది కొండాపూర్ గ్రామం. అయితే నేను మంచిర్యాల జిల్లా తుడుందెబ్బ వైస్ ప్రెసిడెంట్గా నేను ఆర్గనైజేషన్లో ఉంటున్నా, నేను పనిచేస్తున్నా.
నేను కూడా అదే కోవలో పోతే నా మీద కూడా 9 కేసులు పెట్టడం జరిగింది. నేను అక్కడ 9 కేసులు పెట్టడానికి నేను ఏ విధమైన అఫెన్స్ చేయకుండా కూడా నా మీద కేసులు పెట్టడం జరిగింది. కొత్తగా పెళ్ళైనటువంటి ఆడపిల్లల మీద కూడా, ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి మీరు అందరూ రావాలి, వచ్చి మాకు సమాధానం చెప్పాలి, కోర్టుకు సమాధానం చెప్పాలి, రేంజ్కి రావాలని చెప్పేసి మరి అటవీ అధికారులు మాపై ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి దయచేసి దీని మీదకెళ్ళి మేము ఒకటే తెలియజేస్తున్నాము. ఇన్ని రోజులు మేము ఏమనుకున్నాము, బ్యాంబు పెట్టుకొని సమస్యకు పరిష్కారం చూసుకొని కమ్యూనిటీ రైట్ కింద మేమేదో మరి అందరి అటవీ అధికారులు, కలెక్టర్ గారు మా సహకారంతో ఒక వ్యవస్థగా ఏర్పడి మేము సమస్యను క్లియర్ చేసుకుందాం అనుకున్నాం. కానీ మేము మాట్లాడి వచ్చిన తర్వాత, కలెక్టర్ గారు మాకు హామీ ఇచ్చిన తర్వాత, మా మీద ఏవైతే కేసులు పెట్టేయడం జరిగిందో ఆ కేసులన్నీ ఎత్తివేస్తాం అన్న తర్వాత మాకు ఒక్కొక్కరికి 5, 6, 7, 8, 9 గరిష్టంగా 9కి నోటీసులు ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనిపై వెంటనే స్పందించి మాకు తగు విధంగా న్యాయం మరి భద్రత కల్పించగలరని కోరుకుంటున్నాం.